మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే కీలక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇస్రో బాహుబలి GSLV మార్క్ 3D1 రాకెట్ కాసేపట్లో నింగిలోనికి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్ష వాణిజ్యంలో భారత్కు ఇక తిరుగుండదు. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3D1 ప్రయోగం సక్సెస్ అయితే రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో ప్రపంచ శక్తిగా అవతరిస్తుంది. GSLV మార్క్ 3D1ని 18 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించారు ఇస్రో షార్ శాస్త్రవేత్తలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అంతరిక్ష వాహక నౌక కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-19ని మోసుకుపోనుంది. GSAT-19 ఉపగ్రహం బరువు 3136 కిలోలు, ఎత్తు 43.43 మీటర్లు, ప్రయోగ సమయం 16 నిమిషాల 20 సెకండ్లు. GSLV రాకెట్ GSAT-19 శాటిలైట్ను భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్షలోనికి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో 10 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. శ్రీహరికోట ఇస్రో నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రాకెట్ ప్రయోగ సన్నద్ధత ఎలా ఉంది? థ్యాంక్ యూ ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోట వద్ద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి సంబంధించినటువంటి షార్ వద్ద ఉన్నాం. మరికొన్ని 2 గంటల్లో PSGకి సంబంధించినటువంటి, అంటే మొత్తం దేశమంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి GSLV మార్క్ 3 ప్రయోగం మరో 2 గంటల్లో జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగానే ప్రారంభించారు. సరిగ్గా నిన్న 3 గంటల 58 నిమిషాలకు నిన్న సాయంత్రం కౌంట్ డౌన్ ప్రారంభమవడం జరిగింది. అంటే కౌంట్ డౌన్ ప్రారంభమైన తర్వాత 25 గంటల 30 నిమిషాల తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు ఈ 5 గంటల 28 నిమిషాలకి ఈ ప్రయోగం జరగబోతుంది. అయితే ఇప్పటికే ఈ ప్రయోగం అంటే మార్క్ 3 అనేటువంటి GSLV మార్క్ 3 అనేటువంటి రాకెట్ తొలిసారిగా ప్రయోగిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మనం ఇస్రో GSLV మార్క్ 1 మార్క్ 2 తరహా ప్రయోగాలు మాత్రమే చేయడం జరిగింది. ముఖ్యంగా GSLV అనగానే భారీ ఉపగ్రహాలను నింగికి మోసుకెళ్లేటువంటి శాటిలైట్లను తీసుకెళ్లేటువంటి రాకెట్ గా అందరూ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి GSLV మార్క్ 1 అలాగే మార్క్ 2 తరహాలో ఉన్నటువంటి రాకెట్లన్నీ కూడా కేవలం 2000 అదే 2000కు సంబంధించి 2000 కిలోల బరువు ఉన్నటువంటి శాటిలైట్లు మాత్రమే డింగిలోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇవాళ ప్రయోగిస్తున్నటువంటి GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా దాదాపుగా 2136 కిలోల బరువు ఉన్నటువంటి GSAT-19 అనేటువంటి సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారు. జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఈ శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టిన తరువాత దీంట్లో ఉన్నటువంటి KU-KA ట్రాన్స్పాండర్స్ దాదాపుగా 48 ట్రాన్స్పాండర్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం ప్రవేశపెట్టినటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్లతో పోల్చుకున్నట్లయితే 4 శాటిలైట్లకు సరిపడా ట్రాన్స్పాండర్స్ ఈ శాటిలైట్లలో ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ముఖ్యంగా PSLV వరుస విజయాలతో కూడా ఇప్పటి వరకు ఇస్రోకి ఒక రకమైనటువంటి రికార్డును సాధించి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఇస్రో PSLV అదేవిధంగా GSLV మార్క్ 1 మార్క్ 2 లాంటి రాకెట్లు మాత్రమే ప్రయోగిస్తూ వస్తుంది. అయితే దాదాపుగా 2000 పైబడినటువంటి కిలోల బరువు ఉన్నటువంటి శాటిలైట్లను దాదాపుగా 4000 కిలోల బరువున్న శాటిలైట్లను సమాచార ఉపగ్రహాలు మనం రూపొందించుకుంటున్నప్పటికీ అయితే వాటిని ప్రయోగించి వాటిని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేటువంటి రాకెట్లు మన వద్ద లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ గయానాలో ఉన్నటువంటి ఏరియన్ అనేటువంటి రాకెట్ ద్వారా ఇప్పటి వరకు కూడా మనకు ఎంతో అవసరంగా ఉన్నటువంటి శాటిలైట్లన్నింటినీ కూడా సమాచార ఉపగ్రహాలన్నింటినీ కూడా ఆ దేశం మీద ఆధారపడి మనం ఇప్పటి వరకు కూడా ప్రయోగిస్తూ వచ్చినాం. కేవలం మనం 2000 కిలోల బరువున్న శాటిలైట్లు మాత్రమే తీసుకెళ్లేటువంటి రాకెట్ వ్యవస్థ ఇప్పటి వరకు కూడా మనకు ఉందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ ప్రయోగించేటువంటి GSLV మార్క్ 3 రాకెట్ మాత్రం దాదాపుగా 4000 టన్నుల బరువు ఉన్నటువంటి శాటిలైట్లను విజయవంతం కూడా నింగిలోకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. తొలి తరహాలో ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి రాకెట్ శాటిలైట్ చూసినట్లయితే మనం 3136 కిలోల బరువు ఉన్నటువంటి GSAT-19 శాటిలైట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. GSLV మార్క్ 3 ద్వారానే భవిష్యత్తులో కూడా చంద్రయాన్ 2తో పాటు మానవ సహిత ప్రయోగాలను కూడా ఈ రాకెట్ ద్వారానే నిర్వహిస్తుండడంతో మొత్తం అటు ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశమంతా కూడా ఈ ప్రయోగం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ GSLV మార్క్ 3 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.